అకౌంట్ నంబర్ నీకెలా తెలుసు? ఒట్టి అకౌంట్ నంబర్ గురించి మాత్రమే కాదు సార్, అందులో ఉన్న 2000 కోట్ల బ్లాక్ మనీ గురించి కూడా తెలుసు. ఎవరు నువ్వు? మన రాష్ట్రం కనుగొన్న ఏకైక నీట్ పొలిటీషియన్. కానీ దోచుకున్నది 2000 కోట్లు సార్. అవన్నీ అనవసరం, డైరెక్ట్గా విషయానికి రా. ఏం కావాలి నీకు? కొన్ని సంవత్సరాలకు ముందు ఒక ఇటాలియన్ తను వర్క్ చేసిన స్విస్ బ్యాంక్ నుండి 1.5 లక్షల క్లయింట్స్ అకౌంట్ డీటెయిల్స్ని దొంగలించాడు. అందులో 4000 అకౌంట్స్ ఇండియన్స్వి. వాడికి ఆ 4000 క్లయింట్స్ ఫింగర్ ప్రింట్స్ కావాలి, మీది కలిపి. దీనివల్ల వాడికి ఎంత లాభమో తెలియదు, కానీ నేను ఈ ఫింగర్ ప్రింట్స్ వాడికిస్తే వాడు నాకు ఇచ్చే రేటు మాత్రం ఎంతో పెద్దది. నేను వాడికి మీ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వకుండా ఉండాలంటే నన్ను మీరు ఇక్కడి నుంచి, ఈ కేసు నుంచి బయటపడేయాలి. చూడు బాబు, ఒంటికి అంటుకున్న రక్తాన్ని దాచుకోవడానికి కాషాయం వేసుకోలేదు. కాషాయం వేసుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. అది రక్తంలోనే ఉంది. నీలాంటి ఎంతో మంది మేధావుల్ని, రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళని దాటుకొని 15 ఏళ్లు పాలించాను. కుడి చేత్తో చేసిన తప్పు ఎడం చేతికి తెలియకూడదు. అలాంటిది నా రూలింగ్లో, నా పోలీస్ కస్టడీలో ఉంటూ నన్నే బెదిరిస్తున్నావా? నేను మీ కస్టడీలో ఉంటూనే మిమ్మల్ని ఇంతవరకు రప్పించాను సార్. వలం చూస్తే చిన్న చేప భయపడుతుంది, తిమింగలము భయపడుతుంది. పైనున్న వాడికి కిందన్నవాడు చెప్పేది ఏదీ వినపడదు. నిన్ను చప్పుడు లేకుండా ఇక్కడే చంపేస్తే మా పోలీసులకి, ఆ ఇటాలియన్ గాడికి ఏ ఫింగర్ ప్రింట్స్ దొరకవు. ఈరోజు నన్ను చంపేస్తే రేపు మీ గవర్నమెంట్ పడిపోవడం గ్యారంటీ సార్. కరెక్ట్గా రేపు అర్ధరాత్రి 12 గంటలకి యూట్యూబ్లో నేను మీ బండారాన్ని బయటపెడతాను సార్. మొత్తం మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి ఒక మెయిల్ షూట్ అవుతుంది. మీరు అకౌంట్లో మెయింటైన్ చేసే బ్లాక్ మనీ, ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్పేస్తాను సార్. ఇదంతా నేను ఎప్పుడో ప్లాన్ చేశాను సార్. నేను పోలీసులకు కావాల్సింది చేశాను. మీకు ఎక్కువ టైం లేదు సార్. రేపు నన్ను రిలీజ్ చేయలేదంటే మీ గవర్నమెంట్ పడిపోవడం గ్యారంటీ సార్. సీక్రెట్ గా ఇంట్రాగేట్ చేస్తున్నానన్నావు కదా, కోర్టులో ఎలా ప్రజెంట్ చేస్తావు బాబు? కోర్టులో ఎలా ప్రజెంట్ చేస్తావు? నేనేదో చేస్తాను లేవయ్యా, నేను తప్పకుండా చేస్తాను. తీసుకో. రేపు ఉదయానికల్లా పెద్ద న్యూస్ అవ్వాలి. ఈ న్యూస్ ఢిల్లీకి చేరుకోవాలి. ఫ్రంట్ పేజీ ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది మేడం. బాగా ఖర్చు అవుతుంది. మీరు చెప్పాక కాదనగలనా మేడం? చేస్తానులేండి. హలో, వస్తున్నాను సార్, వచ్చేసాను. ఎక్కడికి బేబీ? ఒక 15 మినిట్స్ సార్, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే ప్లీజ్. अरे सुनो, गवर्नमेंट इन्फॉर्मर से खबर आई है कि सुधार कार्ड की डेटा चोरी हो गई है. ये एकदम टॉप न्यूज होगी. लग गई ना सबकी वाट मैंडेटरीली. चलो चलो अपडेट करते हैं. ప్రింటింగ్ ఆపండి, హెడ్లైన్స్ మార్చాలి. రే మావా, మీరు మీములేయడానికి సూపర్ హాట్ న్యూస్ ఇస్తాను, విను. ఈ దేశమే తుళ్ళి పడేంత సైబర్ క్రైమ్ మన సిటీలో ఈ రోజు జరిగింది. సుమారు 80 కోట్లకు పైగా సుధార్ నంబర్లు దొంగిలించబడ్డాయి. ఓరి బాబోయ్, ఎరగదీస్తో సూపర్ న్యూస్ ఇచ్చావు.
ఇంటర్నెట్ అన్నది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, అదొక సమాచార భాండాగారం తెలుసుకోవాలి. నేను చెప్పేది సరిగ్గా తలకెక్కించుకోకపోతే పడపడపడమంటూ చంపలు వాయించేస్తా. ఏం చేస్తున్నావయ్యా? సార్ ఫేస్బుక్ లైవ్ సార్. ఏం చేసినా అన్ని మూసుకుని ఇంటికి చేస్తావు. బోఫోర్ స్కామ్, 2G స్కామ్, ఆ స్కామ్, ఈ స్కామ్ అంటూ మన దగ్గర ఉన్న డబ్బును దోచుకోవడమే కాకుండా ఇప్పుడు మన ఉనికిని కూడా దోచుకోవడం మొదలెట్టారు. గైస్, డ్రాప్ యువర్ కామెంట్స్. మీరు రాసే ఒక్కో పదానికి ఒక రేట్ ఉంది, తీసుకోండి. నేనెప్పుడు అబద్ధాలు రాయనమ్మా. ఒకవేళ అది నిజమే అయితే నిర్భయంగా నిజాన్ని రాయడానికి నాకు డబ్బక్కర్లేదు. నువ్వింక బయలుదేరచ్చు. సుప్రీంకోర్టు మాట పట్టించుకోకుండా నడుచుకుంటోందని సుధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా ఎదురుదెబ్బ తగిలింది. We already have that. So why the Sudhar card integration? Is it to say that, okay, know your customer and know your citizen as well? So why the Sudhar card integration? Do you want to perform that kind of a survey? If the answer is yes, ప్రభుత్వం బాధ్యతారహితంగా నడుచుకుంటే దీన్ని ఏమనాలి? ఓట్లు వేసేంత వరకు పట్టించుకుంటారా? చూడరా, ఇది మీకు తెలియకుండానే జరిగింది. కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఉనికి దీనివల్ల ఎంత చిక్కొచ్చు పడిందో నీకు తెలుసా? Sir, I seriously don't know how media picked this up. I'm really sorry, sir. స్టాప్ ఇట్ అనగా నా సీటుకి ఎసరొస్తే నేను ఎవరిని వదిలిపెట్టను. సార్, एक छोटी सी केस को इतना बड़ा तमाशा बना दिया. సారీ సార్. नालायक, जाओ. ए सर, आनंद जी को फोन लगाओ. जी सर. हेलो, नमस्ते जी. एक मिनट. जी साहब, ఇది ఈ దొంగతనాన్ని మనం ఒప్పుకుంటేనే మంచిది. అవును, సుప్రీంకోర్టు ఒత్తిడి ఒకవైపు ఎక్కువగానే ఉందనుకోండి. హాజీ హాజీ, నో 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 నో, ఇక్కడ సంగతులన్నీ నేను చూసుకుంటాను. హాజీ, థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ కేసులో నిందితుడి మీద మోపిన డేటా దొంగతనం చేశాడన్న ఆరోపణని సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణం చేత ఈ ఆరోపణను కొట్టిపారేసి ముద్దాయిని విడుదల చేయడమైనది. ఆకలి కడుపులకి ఆశలెక్కువ, విశాలంగా పెరిగే మనసు రోజు రోజుకి పరిస్థితులకి లొంగిపోయి కనీసం చిన్న చిన్న ఆశలకు కూడా చోటు లేనంతగా ముడుచుకుపోతుంది. అనగా అన్ని రోజుల్లో నువ్వు ఒక్కరోజు కూడా నన్ను సిన్సియర్గా ప్రేమించలేదా? నేను క్రిమినల్స్ ని ఏ రోజు ప్రేమించను. మీ కోర్టే నేను తప్పు చేశానని ప్రూవ్ చేయలేకపోయింది. కోర్టులో ప్రూవ్ అవనంత మాత్రాన నువ్వు క్రిమినల్ కావని కాదు. అవునా? నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వెంత సిన్సియర్గా కష్టపడినా కూడా చివరికి ఓడిపోయింది నువ్వే. ఆస్తి, లైఫ్ ఈస్ నాట్ ఫేర్ టు ఎవ్రీ వన్ అనగా, సో లైఫ్తో నువ్వు అంత ఫేర్గా నడుచుకోవాలని ఏమీ లేదు. ఆ ఆశలకు మన మనసులో చోటిచ్చి దాని వెంటపడి పరిగెత్తే చాయిస్ మన అందరికీ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. రే ఆస్తి, నాతో మాట్లాడుకో. ముఖం అంతా గాయాలు, నీకో దండం. ఆస్తి, ఈ గాయాలు మనకు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ముఖ్యం కాదు, వీటి వల్ల మనకెంత వస్తుందన్నదే ముఖ్యం. దీనికో కోటి, దీనికో కోటి, దీనికో కోటి, అన్నిటినీ కలుపుకుంటే 100 కోట్లు. 100 కోట్ల?
నిజమేనా? దీన్నేమో ప్రాణాలకే ప్రమాదం వచ్చింది, ఇప్పుడు వచ్చేమో 100 కోట్లు అంటున్నావు. నువ్వు నా లైఫ్కి హీరోవో విలన్వో ఏం అర్థం కావడం లేదు. పద. నేనెవరికి హీరోని కాను. నేను చేసే తప్పు వల్ల మంచి వల్ల ఎవరికి నష్టం కలగదు అంటే ఆ తప్పు చేయడంలో తప్పు లేదనిపించింది. తప్పు చేశా. సుధార్ పాలసీ ద్వారా ఎంతో మంది పేదలకి మేలు జరుగుతోంది. దీని ద్వారా వాళ్లకి చేరాల్సిన డబ్బు తిన్నగా వాళ్ళ అకౌంట్కే వెళుతోంది. ఇలాంటి ఓ పాలసీ తాలూకు సెక్యూరిటీని ఈ సర్కారు చాలా కఠినంగా పర్యవేక్షిస్తోంది. అందువల్ల మన ఫింగర్ ప్రింట్స్ అన్నీ మన దగ్గరే చాలా సేఫ్ గా ఉన్నాయి. ఏం దిగులు పడకండి. Hey man, did you get the stuff I asked for? Yeah man, it's safe. Don't worry. Send it to me early. Where is it? Send me the money you promised. I will, no problem. What about the cops? My startup needs an investor. Do the honors, and I'll tell you where the data is. Anything for the data, man. Anything. Tell me how I get the data. Look for Gultu Telugu movie on torrents. సంతోషపడాల్సిన విషయం ఏంటంటే మనం వెతుకుతున్న డేటా దొరికింది. ఆ గుల్టో అనే సినిమాలోనే డేటా ఎన్క్రిప్ట్ చేసి దాచిపెట్టాడు. అదంతా స్టెగ్నోగ్రాఫ్ మీడియా. కీ లేకుండా డీక్రిప్ట్ చేయడం కష్టం. బట్ పనీష్, ఇది చాలుగా వాడు క్రిమినల్ అని ప్రూవ్ చేయడానికి. కానీ ఆ ఫైలు టోరెంట్కి అప్లోడ్ అయింది మీ ఈమెయిల్ ఐడి నుంచే. మంచి వాళ్ళెవ్వరికి ఎలాంటి నష్టం జరగనటువంటి తప్పు మాత్రం. నేను వేరే ఎవరికి హీరోని కాను, నాకు మాత్రమే హీరోని. నేను నేరస్తుని కాను, నేరం ఆరోపించబడ్డవాడిని. నేను చెడ్డవన్నా మంచివన్నా అనే నిర్ణయానికి మీరు వచ్చేలోపే నేను పరిగెత్తడం మొదలుపెట్టేశాను. ఇక ఆశల్ని వెంబడిస్తూ పరిగెత్తే సమయం మీది. Chase your dreams. Stay hungry. Stay foolish.